మోసగాళ్ల వలలో ఓ అడ్వకేట్ మరో ప్రైవేటు వ్యక్తి చిక్కి మొత్తం 41 లక్షల రూపాయలను పోగొట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అమీన్పూర్లోని భవానీపురంకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ అంటూ ఫోన్ వచ్చింది. వాట్సాప్ కొచ్చిన మెసేజ్ కు స్పందించి సైట్ నిర్వాహకులు అతనికి ఓ వ్యాలెట్ ఐడి క్రియేట్ చేసి ఇచ్చారు. దీంతో ఉద్యోగి దఫాలుగా డబ్బులు చెల్లించాడు. 15,37,000 చెల్లించగా సైబర్ నేరగాళ్లు కమిషన్ చూపెట్టగా కమిషన్ ఇవ్వాలని అడగ్గా సైబర్ నేరగాళ్లు స్పందించకపోవడంతో డబ్బులకు మోసపోయాడు. హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీకి చెందిన అడ్వకేట్ నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ తో 25,71,000 పోగొట్టుకున్నాడు. జనవరి 8వ తేదీన ట్రేడింగ్ కు సంబంధించిన ఒక మెసేజ్ వచ్చింది. దీంతో అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా ఆన్లైన్ ట్రేడింగ్ లో అకౌంట్ కోసం తన వివరాలను యాప్ లో నమోదు చేశాడు. దీంతో అపరిచిత ట్రేడింగ్ నిర్వాహకులు ఒక ఐడిని క్రియేట్ చేసి ఇచ్చారు. దీంతో అడ్వకేట్ నగదును ఆన్లైన్ ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడు. పెట్టిన నగదుతో పాటు లాభాలు చూపిస్తూ అపరిచిత వ్యక్తి వచ్చాడు. అయితే బాధితుడు పలు దఫాలుగా 25,71,000 ఇన్వెస్ట్ చేసి తాను పెట్టిన నగదుతో పాటు వచ్చిన లాభాలను ఇవ్వాలని అడగగా అపరిచిత వ్యక్తులు స్పందించలేదు. దీంతో బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించాడు. ఇద్దరు బాధితులు ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి అనంతరం అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేయగా ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అమీన్పూర్ సీఐ నాగరాజ్ తెలిపారు. ఒక కేసులో విక్టిమ్ 25 లక్షల దాకా ఇన్వెస్ట్ చేశాడు. ఇంకొక అతను దాదాపు 15 లక్షల దాకా ఇన్వెస్ట్ చేశాడు. జనరల్గా ఇప్పుడు ఈ క్రమంలో ఏ నేరాలు ఏంటంటే ఆన్లైన్ ట్రేడింగ్ గురించి వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో రిప్లై ఇచ్చి ఆ మెసేజ్లో లింక్ క్లిక్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తుంది. ఛానల్లో కమ్యూనికేషన్ జరుగుతూ టాస్క్లు కంప్లీట్ చేస్తే ఈజీగా ఇన్వెస్ట్ చేసిన మనీకి రిటర్న్స్ వస్తాయని చెప్పి ఇన్వెస్ట్ చేయమని చెప్తారు. ఆ 2,000 రూపీస్కి ఒక 800 రూపీస్ కలిసి 2,800 రూపీస్ రిటర్న్ చేయడం, దాని తర్వాత ఒక 5,000 డిపాజిట్ చేయడం, దానికి అమౌంట్ రిటర్న్ చేయడం, అట్లా మినిమం ఫస్ట్ ఇనీషియల్గా చిన్న అమౌంట్ దగ్గర రిటర్న్ చేసి మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి ఒక నమ్మకం కలిగిస్తారు. ఆ నమ్మకంతో విక్టిమ్స్ అందరూ కూడా మోసపోయి పెద్ద అమౌంట్స్ డిపాజిట్ చేస్తూ పోతారు. ఆ పెద్ద అమౌంట్ డిపాజిట్ చేసినప్పుడు వేరు కారణాలు చెప్తూ టెక్నికల్ రీజన్స్ అని, ఇన్కమ్ ట్యాక్స్ రీజన్స్ అని, ఇతరత్ర కారణాలు చెప్తూ ఆ అమౌంట్ హోల్డ్ అయినాయి, ఆ అమౌంట్ రావాలి అంటే ఇంకా మీరు అమౌంట్ డిపాజిట్ చేయాలని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసి ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేసే వరకు తీసుకెళ్తున్నారు. దయచేసి అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ఇలాంటి ఫేక్ మెసేజ్కి, ఫేక్ వాట్సాప్ గ్రూప్స్కి, ఫేక్ టెలిగ్రామ్ గ్రూప్స్కి యాడ్ కావద్దు. ఇట్లాంటి ఫేక్ దాంట్లో ట్రేడింగ్ చేయొద్దు. ఏదైనా రికగ్నైజ్డ్ వాటిని మాత్రమే ట్రేడింగ్ చేయాలి. ఇలాంటి ఈజీ మనీ కోసం ఆశపడి ఎవరు కూడా మనీ పోగొట్టుకోవద్దని కోరుకుంటున్నాను. కేసు 2 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. దాన్ని దర్యాప్తు చేస్తున్నాము. అదేవిధంగా ఏదైనా పొరపాటు ఇట్లాంటి సైబర్ క్రైమ్ జరిగితే ఇమీడియట్గా 1930 కాల్ చేయడము, సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు జనవరి నుంచి ఇప్పటి వరకు ఒక 25 కేసుల దాకా నమోదైనాయి మా దగ్గర. ఈ మధ్యకాలంలో దాదాపు ఈ ఆన్లైన్ ట్రేడింగ్ కేసెస్ ఎక్కువ నమోదవుతున్నాయి. ఎలాంటి ఫేక్ మెసేజ్లు ఏవి వచ్చినా కూడా ఫేక్ మెసేజ్ వచ్చినప్పుడు వాటిని క్లిక్ చేయకుండా, లింక్స్ ఏమైనా వచ్చినప్పుడు వాటిని ఓపెన్ చేయకుండా ఉంటే మంచిది.